క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరిట మీ అందరికీ సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. ఆమెన్. నేరుగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ మాట చదువుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడును, అటు తర్వాతి అంతము వచ్చును అని రాయబడింది. మనం అందరం బ్రతుకుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. దేని కొరకంటే ప్రభు రాకడ కోసమే కదా. ఆ ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ ఇప్పటికీ సంఘానికి ప్రభు రాకడను గూర్చినటువంటి స్పష్టత, జ్ఞానము లేదు. చాలామంది అనుకుంటున్నారు ఆయన రాకడ దొంగవలే వస్తుంది సంఘం పైకి అని. కానీ బైబిల్లో ఆ మాట ఎప్పుడు రాయబడలా. సంఘం పైకి ఆయన దొంగవలే రాడు, లోకం పైకి ఆయన దొంగవలే వస్తాడు. అందుకే సహోదరులారా, ఆ దినము మీపై దొంగవలే వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. మొదటి పత్రిక తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆ దినము మీ మీదికి దొంగవలే వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు. సంఘానికి రాకడను గూర్చిన స్పష్టత లేకపోతే సిద్ధపాటును గూర్చిన స్పష్టత కూడా ఉండదు. సిద్ధపాటును గూర్చిన స్పష్టత లేకపోతే దిద్దుబాటును గూర్చినటువంటి స్పష్టత ఉండదు. దిద్దుబాటును గూర్చిన స్పష్టతే ఉండకపోతే ఖచ్చితంగా సంఘం బుద్ధి లేని కన్యకై మిగిలిపోతుంది. అంతము వరకు సహించాలి అని మాట కూడా మనకు చాలా స్పష్టంగా రాయబడింది. ఆ 13వ మాటలో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ మాటలో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. అంతము వరకు సహించు వారెవరో వారే. అసలు అంతం ఎప్పుడు వస్తుందో తెలియాలి కదా. రేపే అంతముంది, ఎల్లుండే అంతముంది అనుకుంటే ఎలాగో. ఒక పాట కూడా ఉంది కదా, నేడో రేపో నా ప్రియుడేసు. అయితే ఆ పాటని ప్రతి వ్యక్తి భక్తిలో చేయడానికి మంచిదే, కానీ వాక్యముతో జతపరుచుకోవడానికి అది సెట్ అవ్వదు. వ్యక్తిగతంగా పాడుకొని రేపు వస్తాడేసు అన్నట్టుగా బ్రతకడం మంచిదే, కానీ అనుకున్నంత సులువుగా ఆయన నేడో రేపో రాడు. మరెప్పుడు వస్తాడు ఆయన? నేడో రేపో రాకుండా ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడొస్తాడో గడియలేదు కదా. దినమును గూర్చి కానీ గడియను గూర్చి కానీ తెలుసుకోవలసిన పని మీకు లేదు అని ప్రభు ఆనాడు శిష్యులతో చెప్పారు. కానీ అలా చెబుతూనే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు. మొన్న ఇటీవల కాలంలో ఒక ఆయన అంటున్నాడంట, ప్రభు వచ్చేస్తున్నాడు, చాలా తొందరగా వచ్చేస్తున్నాడు, ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తాడేమో, ఇంకో వారంలో వచ్చేస్తాడేమో అని భయపడిపోతున్నాడంట. ఎలాగొచ్చేస్తాడండి? ముద్రలు విప్పబడ్డమే ప్రారంభం అవ్వలేదు, బూరలు ఊదబడ్డమే ప్రారంభం అవ్వలేదు. ఆయన రావాలి అంటే కడబూరం రోగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అదే కదా బైబిల్ చెప్తుంది. మొదటి ముద్ర కూడా విప్పబడకుండా సంఘం ఎలా ఎత్తబడుతుంది? కాబట్టి సంఘానికి అంతమును గూర్చిన స్పష్టత ఉండాలి. అయితే అంతమును గూర్చిన స్పష్టతతో పాటు అంతం వరకు సహించే తత్వం కూడా ఉండాలి. అంతం వరకు సహించే తత్వం లేకపోతే చాలామంది మధ్యలోనే తమ రక్షణ పోగొట్టుకుంటారంట. ఈనాటి సంఘం ఇంకొకటి అనుకుంటుంది ఏమిటంటే, రక్షణ ఒకసారి పొందితే చాలా, అది శాశ్వతంగా ఉండిపోతుంది అని. లేదు, పౌలు గారి బోధలో ఆ మాట లేదు. పౌలు గారి బోధలో ఉన్న మాట ఏమిటంటే, మీ సొంత రక్షణను
భయముతో వణుకుతో కొనసాగించుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? కొనసాగించుకోలేకపోతే రక్షణ కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. చివరి వరకు సహిస్తారంట చాలామంది. ఆ చివరిలో ఏసావులాగా ఒక్క పూట కూటి కోసం తమ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టులైపోతారు, మార్గభ్రష్టులైపోతారు. ఇందులో భాగంగా ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చేసినటువంటి ప్రతి పొరపాటు నేడు క్రైస్తవ జీవితంలో మరలా రిపీట్ అవుతుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఇది. అంతం వరకు సహించడము అంటే మధ్యలోనే జారుకోవడం కాదు. అందుకే చాలామంది ఈ లోకం మట్టుకే జీవించాలనుకుంటారంట. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుంది? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరంటే అందులో ఇంకొందరు ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజల కంటే కూడా దౌర్భాగ్యులం అని అర్థం. నోవాహు కాలంలో అవిధేయులుగా ఉన్నారే, వారి కంటే దౌర్భాగ్యులం అని అర్థం. ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ కలిగి ఉండడం. ఇటీవలి కాలంలో ఎన్నో సభల్లోకి వెళ్ళి వారికి తీర్మానాన్ని పుట్టిస్తున్నాను. అదే ప్రశ్న నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. మనం ఈ జీవిత కాలం మట్టుకే బ్రతుకుతున్నామా? అక్కడికి వెళ్ళి బ్రతకాలని ఇక్కడ బ్రతుకుతున్నామా? ఒక నిర్ధారణకు రావాలి. నేను ఓ మాట అంటాను. నా ప్రార్థనా గదిలో ఉండగా నా హృదయాన్ని దేవుడు మండించినప్పుడు పుట్టిన మాట అది. ఒక విశ్వాసి ఇక్కడే బ్రతకాలనుకుంటే అక్కడ బ్రతకలేడంట, కానీ అక్కడే బ్రతుకుతాననుకుంటే ఇక్కడ కూడా బ్రతికి సాధించేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే బ్రతకాలనుకున్న రోజున అక్కడ సంబంధాలు తెగిపోతాయి, కానీ అక్కడే బ్రతుకుతాను అని అనుకుంటే ఇక్కడ సంబంధాలన్నీ బాగుంటాయి, ఇక్కడ బ్రతికి సాధించేస్తాం. అక్కడ బ్రతకడానికి, అనేకులను అక్కడ బ్రతికించడానికి. ఆమేన్. మీరు చెప్పండి, ఈ రాత్రే ప్రభువు మీ దగ్గరకు వచ్చి, నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నేనే ప్రాణమన్నావు, నేనే సర్వమన్నావు కదా, మరి ఇప్పుడు వచ్చేస్తావా? నేను నిన్ను స్పాట్లో తీసుకెళ్తాను, ఇప్పుడే తీసుకెళ్తాను, వచ్చేయి అని చేయి జాపమంటే చాలామంది అప్పుడు ఆలోచిస్తారు, ప్రభువా నాకు భర్తనిచ్చావు, పిల్లలనిచ్చావు, వారి పరిస్థితి ఎవరు చూసుకోవాలి? అదేంటి బిడ్డ, నేనే ప్రాణమన్నావు, నువ్వు లేకపోతే బ్రతకలేనన్నావు, తీరా నేను వచ్చేస్తావు అంటే ఇదంతా చెప్పేస్తున్నావు. ఒక ఆవిడ ఇలా ప్రార్థన చేస్తుంది. ఇలాగ నేను అడిగిన తర్వాత, ప్రభువా మొన్నే గవర్నమెంట్ వారు ఒక ఇల్లు శాంక్షన్ చేశారు, సగమే కట్టుకున్నాను నాయన, దాన్ని ఓపెనింగ్ వరకు కూడా నన్ను ఉంచవా అంటుంది. ఒక ఉపవాస ప్రార్థనకు సంఘానికి నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అడిగాను. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ప్రార్థిస్తుంది, ప్రభువా నాకు ఈరోజు రావాలని ఉంది కానీ ఇల్లు ఉంది కదా అంట. ఇప్పుడు ఇల్లంతా కట్టుకొని ఓపెనింగ్ చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత అయినా పోయేది ఎక్కడికి? సగంలో ఉంటేమి పూర్తయిపోతేమి కదా. అది పూర్తయినా పూర్తవ్వకపోయినా, సగంలో ఉన్నా లేకపోయినా ఆయన పిలిచాడంటే ఇంకా ఏది అడ్డు రాకూడదు మనకి. కానీ ఏమేమి అడ్డొస్తాయంటే, మనం జన్మించగానే పుట్టగానే అమ్మ ప్రేమ బంధం, కొంచెం పెరగగానే నాన్న ప్రేమ అదో బంధం, ఇంకొంచెం పెరగగానే ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో బంధం, ఇంకొంచెం పెరగగానే బంధువులతో బంధం, స్కూల్కి వెళ్ళినప్పుడు స్నేహితులతో బంధం, ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఉద్యోగము, బాధ్యతలు, ఆస్తి, స్థలాలు, వాటితో కొంత బంధం, పెళ్ళైపోయినప్పుడు భార్యతో, ఆ తర్వాత పిల్లలు. ఇంకా ఎప్పుడు తెగిపోయింది చెప్పండి బంధం? నీకు పిల్లలు పుడితే వాళ్ళకి నీతో బంధం, మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్ద అయితే వాళ్ళ అన్నదమ్ములతో బంధం. ఇంకా ఈ బంధం ఎప్పటికీ తెగదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. అప్పుడు కానీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటాం మనం. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ బంధం తెగదింపులు చేసుకోవడం చాలా కష్టంతో కూడిన పని, కానీ ఆయన్ని ఇష్టంగా ప్రేమిస్తే ఇవి పెద్ద బంధం అనిపించవు. అందుకే పౌలు అంటాడు, ఎప్పుడెప్పుడు వెడలిపోవాలని చూస్తున్నాను కానీ మీ నిమిత్తం ఉండవలసి వచ్చాను. ఒక బాధ్యత కోసం ఉన్నాడంట, అంతే. చాలామందికి బంధాలు ఇప్పటికీ, నేను ఇప్పుడు ప్రశ్నించాను కానీ చాలామంది మైండ్లో ఈ రాత్రే వెళ్తే ఎట్లాగా, చాలా ఉన్నాయి కదా నా చుట్టూ అనే మైండ్లో ఉన్నారు.
ఒకవేళ నా ప్రభు నా దగ్గరకు వచ్చి ఈ రాత్రి వచ్చేస్తావా అంటే నేను ఒకటే మాట అంటాను, మరి ఈ సంకల్పాన్ని తుది ముట్టించడానికి ఇంకెవరికైనా అప్పగిస్తావా అని. అయ్యో ప్రభువా, నాకు మంచి భార్యనిచ్చావు, 2 పిల్లల్నిచ్చావు, సేవనిచ్చావు, ఇంతమందిని నాకు బాధ్యతగా ఇచ్చావు, అంత లేదు నాకు. ఆయన పిలిచిన వెంటనే వెళ్ళిపోతాను అంతే. అమ్మా ఫాస్ట్ గారు ఎంత స్వార్థపరుడు, మమ్మల్ని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా, మాకు బోధ చేయకుండా, మాకు నేర్పకుండా. అందుకే నేను ఒక మాట ముందన్నాను, ఈ సంకల్పం ఇంకెవరికైనా అప్పగిస్తావా? నన్ను పిలిచావు. ఆయన ఒకసారి పిలిచాడు అంటే నీకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తాడు. ఆమేన్. అంత న్యాయం కలిగిన దేవుడు. అందుకే రోమాపత్రిక 9:14 అయితే ఏమందుము ఆయన యందు అన్యాయం కలదా, అట్లా అనరాదు అంటాడు. ఆయన యందు అన్యాయమే లేదు. ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఆ టెన్షన్ పోవడానికి, మీలో ఒక అటెన్షన్ కలగడానికి, ఏమండి టెన్షన్ పోవాలి, అటెన్షన్ కలగాలి. దానికోసం నేను ఒక ఉన్నతమైన సంగతి చెప్తాను, వినండి. మీరిప్పుడు మీ చేతులను కదపగలరు కదా, ఒకసారి అలా కదిపి చూడండి. కదుపుతున్నారు కదా. ఇప్పుడే మీ శరీరంలోంచి మీ ఆత్మ వెళితే కదపగలరా? సాధ్యమవుతుందా? సాధ్యమవ్వదు కదా. ఈ శరీరాన్ని కన్నది ఎవరో తెలుసా? మన తల్లి. కానీ ఆత్మను ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు కదా. ఎక్కడ తయారు చేస్తాడు ఆత్మని? భూగర్భంలో తయారు చేస్తాడు. చాలామంది పరదేశంలోనూ పరలోకంలోనూ అనుకుంటారు. లేదు లేదు, భూగర్భంలో తయారు చేస్తాడు. అందుకే భక్తుడు 139వ కీర్తన 15వ మాటలు ఏమంటాడు? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు ప్రైజ్ ది లార్డ్. నాకు ఏమన్నారు విన్నారా? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటాడు. కాబట్టి మన ఆత్మలు ఎక్కడ నిర్మించబడుతున్నాయి? భూ అగాధ స్థలములో నిర్మించబడుతున్నాయి. శరీరమేమో తల్లి గర్భంలో. ఇప్పుడు చెప్తున్నాను వినండి. దేవుడు ఆత్మలను తయారు చేసే ఓ ప్రపంచాన్ని చేసుకున్నాడు. అది ఎంత అందమైందంటే అక్కడికి వెళ్తే మరలా రావాలనిపించదు, అంత అందమైన ప్రపంచం అది. అది భూగర్భంలోనే ఉంది. భూగర్భంలో 3 ఉంటాయి. ఒకటి పాతాళం, అంతకు మునుపు పరదేశి కూడా ఉండేది అందులోనే. ఇటువైపేమో ఆత్మలను తయారు చేసే కర్మగారం, మధ్యలో ఉండేది పరదేశి. కిరణ్ పాల్ గారు, ఈ సీక్వెన్స్ ఎలా తెలిసింది మీకు? చూసొచ్చారంటే అవును, చూసొచ్చాను. వాక్య ప్రత్యక్షత వలన, వాక్య జ్ఞానం వలన, నా మనోనేత్రాలు తెరవబడుట వలన వాటిని నేను చూడగలుగుతున్నాను. ఎలాగంటే ధనవంతుడు లాజరు ఒకసారి చనిపోయాడు, ధనవంతుడు 2 సార్లు చనిపోయాడు. ఒకసారి శరీరంలో చనిపోయాడు, ఇంకొకసారి అగ్నిలో వేయబడి, పాతాళంలో వేయబడి, ఆత్మలో అది 2వ మరణంలో కూడా పాలు పొందాడు మహానుభావుడు. ఏమండి, అతనికి వచ్చిన ప్రమోషన్ ఎవరికి రాకుండాను గాక. మనకెందుకు 2వ మరణం? మనకు ఒక్క మరణమే చాలు. వీరిరువురు చనిపోయినప్పుడు లాజరేమో అబ్రహాము రొమ్మునున్నాడు, ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుచున్నాడు. అవును, పాతాళంలో ఉన్న వ్యక్తులకు ఎవరు కనబడుతున్నారు? తండ్రి అయినా అబ్రహామా, లాజరును నా కొరకు పంపించమంటున్నాడు కదా. అవును, లాజరు ఎలా కనబడుతున్నాడు పాతాళంలో ఉన్న వ్యక్తికి? ఏమో సార్ దేవుడు చూపించాలనుకున్నాడు అలాగ దర్శనం అనుకుంటారా? ఒకవేళ అదే నిజమైతే అబ్రహాము మాట అంటాడు, బాబు నీవు దాటి రాకుండాన్నట్లు మేము దాటి రాకుండాన్నట్లు మీకును మాకును మధ్యలో ఒక అగాధం ఉన్నది అంటాడు. అంటే అగాధానికి అవతల ఎవరున్నారు కదా? ధనవంతుడు ఉన్నాడు. అగాధానికి ఇక్కడ అబ్రహాము లాజరు ఉన్నారు. అంటే అటు పాతాళానికి ఇటు పరదేశికి మధ్యలో ఏముండింది? అది అంటే పక్కపక్కనే ఉన్నాయి. ఈ పక్కనే ఆత్మల కర్మాగారం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆత్మల కర్మాగారం మధ్యలో ఉంటే ఇది ఎలా కనబడుతుంది? పరదేశి. కాబట్టి సీక్వెన్స్ ఏమిటంటే పాతాళం, పరదేశి, ఆత్మల కర్మాగారం. అయితే క్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు ఈ పరదేశి తీసుకొని పోబడింది. ఇప్పుడు 3వ ఆకాశంలో ఉంది పరదేశి అని 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 1 నుంచి 3-4 మాటల్లో రాయబడింది చాలా స్పష్టంగా కదా. పౌలు భక్తుడు తనను గురించి తానే చెప్పుకుంటూ క్రీస్తునందు ఒకనిని నేను ఎరుగుదునని చెప్తూ అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడి పరదేశిలోనికి కొనిపోబడి అని అంటాడు మరలా. కాబట్టి ఆయన చెరగా కొనిపోయెను అన్న మాటను బట్టి పరదేశిని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదేశి ప్లేస్లో సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. అది ఖాళీ అయిపోయిందిగా. వాడికి ఖాళీ ప్లేస్ దొరికితే చాలా ఆక్రమిస్తాడు. వాడి కంటే పెద్ద రౌడీ ఎవరు చెప్పండి?
కదా, కబ్జాదారుడు వాడు. ఒకని శరీరంలో నుంచి దేవుని ఆత్మ అలా వెళ్ళగానే వీడు వచ్చేయాలనుకుంటాడు. అందుకే చూడండి, ఇల్లు శుభ్రం చేసి పెడితే ఇంకా 7 తీసుకొస్తాడంట. ఎవరుండాలి ఆ ఇంట్లో? ఆ ఇంటి యజమానైన దేవుడే ఉండాలి. కానీ ఈ లోక యజమాని వచ్చి ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఖాళీ ప్లేస్ మొత్తాన్ని వాడు ఆక్రమించుకొని కూర్చున్నాడు. ఇప్పుడు భూగర్భంలో 2 ఉన్నాయి, ఇటు పాతాళం, ఇటు ఆత్మలను చేసే రైట్. ఇప్పుడు దేవుడు ఎలా ఆత్మని తయారు చేస్తాడో తెలుసా? కలుగు అంటే కలగడం కాదు, స్వయంగా ఆయన చేతులతోనే చేస్తాడు. అందుకే ఆయనకు పరమ కుమ్మరి అనే పేరు. భూమికి ఒక ఆత్మ ఉన్నది, ఆయనే పెట్టాడు ఈ ఆత్మలను తయారు చేయడానికి. ఆ భూమికి ఉన్న ఆత్మలో తన ఆత్మ మిళితం చేసి మన ఆత్మని తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదో పెద్ద మర్మం, దాని గురించి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. క్రైస్తవ ప్రపంచానికి ఇవి తెలియవు. ఎందుకు తెలియవు అంటే బయలుపరచబడలేదు ఆనాటి కాలంలో. గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం, పూర్వీకులకు బయలుపరచబడని ఎన్నో సంగతులు ఈ చివరి దినాల్లో బయలుపరచబడుట దేవుని సంకల్పం. ఆమేన్. చివరికి ప్రవక్తలకు కూడా ఆనాడు బయలుపరచబడినవి ఈనాడు బయలుపరచబడతాయి. అందుకే కదా దానియేలు నువ్వు మౌనంగా ఉండి ముద్ర వేయడానికి అని అన్నాడు. చెప్పలేదు దేవుడు దానియేలుకు కూడా ఆ రోజు, అవి అంత్యదినము వరకు ముద్ర వేయబడవలసి ఉన్నది అని అన్నాడు. అలాగున ఎందరో మహాభక్తులకు బయలుపడనివి మనకు తెలుస్తున్నాయంటే మనం గొప్పవారమని కాదు, చివరి దినాల్లో ఉన్నామన్న భయముతో బ్రతుకు నిమిత్తం బయలుపడుతున్నాయి అవి. ప్రైజ్ ద లార్డ్. చాలా చివరిలో ఉన్నాం మనం. దేవుడు తన హృదయమంతటిని కుమ్మరిస్తున్నాడంటే ఇంకా టైం లేదని అర్థం. అందుకే సాతాను తనకు సమయము కొంచెమేనని తెలిసి ఎవరిని మింగుదునా అని వస్తున్నాడు. వాడు కాపాడుకోవచ్చు కదా, వాడితో పాటు మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అందుకే మనకు వాక్యమును గూర్చిన స్పష్టత ఉండాలి. దేవుడు తన అరచేతులతోనే ఖచ్చితంగా మన ఆత్మలను చెక్కి దాని నాసికారంధ్రములలో ఆయన నిజముగానే తన జీవవాయువును ఊదుతాడు. ఆదాము నాసికారంధ్రములలో ఊదినట్లుగా ఆత్మ నాసికారంధ్రములలో ఊదుతాడు. అందుకే రాయబడింది, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనం ఆయన ఊపిరి చేత చెల్లిస్తున్నాం, జీవిస్తున్నాం. ఆమేన్. అది ఆదాముకేమో నేరుగా శరీరం నాసిక రంధ్రాల్లో ఊదాడు, మనకైతే ఆత్మ నాసిక రంధ్రాల్లో ఊది ఆయన ఊపిరి చేత మనకు ప్రాణం పోసాడు. ఈ ఒక్క మాట చాలు కదా ఆయన్ని కృతజ్ఞతగా ఆయన స్తుతించడానికి, బ్రతికేయడానికి. ఎంత గొప్ప దేవుడు ఆయన. అవును, ఆత్మను చేశాడు. ఎప్పుడైతే నువ్వు బ్రతికావో నిన్ను చూసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఎత్తుకున్నాడు, చంకనెత్తుకున్నాడు. చెప్పాడేంటో తెలుసా? చంకనెత్తుకోవాలంటే పుట్టగానే చంకనెత్తుకోగలమా? కదా, కొంత టైం పట్టిద్ది. ఎంత టైం పట్టిద్ది? ఓ సంవత్సరం కాలమైనా కదా, లేదంటే ఒక 6 నెలల తర్వాత అయినా చంకనెత్తుకోవచ్చు. 6 నెలల తర్వాత వాడు పాకుతూ ఉంటాడు, చక్కగా చంకనేసుకోవచ్చు. పుట్టగానే చంకనేసుకుంటే వాడికి చాలా ఇబ్బంది అవుతుంది. దేవుడు వాడిని పుట్టించగానే వాడితో మాట్లాడతాడు, ముద్దు పెట్టుకుంటాడు, హత్తుకుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచినాక చంకనెత్తుకొని అంటాడేంటో తెలుసా? ఇప్పుడే కాదు బాబు, ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని ముద్దాడుతానని. నీవు ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మల ప్రపంచంలో నీతో ఆడిపాడి నీతోనే ఉండి కనురెప్ప వేయకుండా నిన్ను కాపాడుకొని, ఏమండి మరి ఒక్కరే ఉండరు, కోటాను కోట్ల ఆత్మలు ఉంటాయి అక్కడ. దేవుడు కూడా కోటాను కోట్ల ప్రతిరూపాలుగా మారిపోయి అందరితో గడిపేస్తుంటాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో చెప్పనా? ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానన్నాడా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ఎక్కడెక్కడ ప్రేయర్ జరుగుతుందో అక్కడ ఉంటాడా? అయితే అన్ని ప్రతిరూపాలుగా మారగలిగిన వాడు ఒక్కరితో ఒక్కడే ఉంటే తప్ప న్యాయం చేయలేడు. ఎందుకో తెలుసా? మనకిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి ఇద్దరిని హ్యాండిల్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఇబ్బంది అయినప్పుడు తన భర్త సహాయాన్ని తీసుకుంటుంది. కానీ ఇద్దరిని హ్యాండిల్ చేయడం అంటే అన్నిసార్లు తల్లికి అయ్యే పని కాదు, భర్త సహాయం చేయాలి. అలాగున తప్పకుండా ఒకరితో ఒక వ్యక్తి ఉంటే పూర్తి న్యాయం జరుగుతుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిరూపాలుగా మారిపోయి ఒక్కొక్క ఆత్మతో ఒక్కొక్కడిగా నిలిచుంటాడు. అలాగూ ఆ వ్యక్తితోనే గడిపేస్తాడు, పూర్తిగా ఆడిపాడతాడు, కనబడితే ఎత్తుకొని ముద్దాడుతాడు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, అన్ని బైబిల్లో ఎక్కడుంది కిరణ్ పాల్ గారు? చెప్తాను వినండి. బైబిల్లో ఇదంతా డైరెక్ట్గా రాయబడలేదు, ఇండైరెక్ట్గానే మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆత్మను ఎవరు చేశారని చెప్తుంటే మీరేమన్నారు? ఆత్మను దేవుడే చేసెను అని రాయబడిందా? డైరెక్ట్గా ఏమని ఉంటుంది తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. అప్పుడు దాన్ని బట్టి ఎవరు చేసి ఉన్నారని అర్థమవుతుంది. మనల్ని దేవుడు తన చేతులతో చేశాడు అని రాయబడిందా? రాయబడలేదా? నేను నిన్ను నా అరచేతులతో చెక్కి ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
ఇలాగ మనకు కొన్ని డైరెక్ట్గా ఎలా మన భాషలో మన మాట్లాడుకునే విధానంలో రాయబడలేదు, ఆయన చెప్పాలనుకున్న విధానంలో రాయబడ్డాయి. అయితే కొన్ని అదృశ్యమైన సంగతులను చూడాలి అంటే దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టమన్నాడు. సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వలన తేటపడును, రోమా 1:20 అంటాడు కదా. అలాగున ఇప్పుడు సృష్టింపబడ్డ వాటిని ఆలోచిద్దాం. మనమే కదా సృష్టింపబడ్డ వాళ్ళం. నీకెవరైనా చిన్న బిడ్డ కనబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫుట్బాల్ని తన్నినట్టు తన్ని, అమ్మయ్య ఈరోజు బిడ్డను తన్నగలిగాను అనుకుంటావా? ఏమంటావు? బిడ్డ కనబడగానే పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని కదా, వాడు చక్కగా ఉంటే వాడితో కొద్దిసేపు ఆడుకొని. అవును, నీలో ఇంత ప్రేమ ఎక్కడిది? నువ్వు సృష్టింపబడ్డవాడవు కదా, నీలో ఈ భావోద్రేకం ఎక్కడిది? ప్రేమయ్యి ఉన్న దేవునిలో నుండి నీకు కలిగిందే కానీ నీకంటూ ఏది లేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అదే నిజమైతే నీలో అంత గొప్ప ప్రేమ ఉంది అంటే మొదట ఎవరిలో ఉండుంటుంది? మరి ఆత్మగా నిన్ను మొదటగా అన్నప్పుడు ఎత్తుకోడా, ముద్దు పెట్టుకోడా, హత్తుకోడా, ఆడిపాడడా? ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. అలాగూ దేవుడు ఆడిపాడి ఓ సమయం వస్తుంది. అందుకే చూడండి, తల్లి గర్భంలో 4 నెలల వరకు పిండం కదలదు. 4 నెలల తర్వాత పిండం కదులుతుంది. ఎందుకో తెలుసా? ఆత్మ లేకుండా నీ శరీరం కదలదు, ఆత్మను బట్టి నీ శరీరం కదులుతుంది. అలాగే 4 నెలల తర్వాత ఆత్మను దేవుడు ప్రవేశపెడతాడు. అప్పటి వరకు ఆ గర్భంలో ఆత్మ ఉండదు, ఉట్టి పదార్థం. ఈలోపు అబార్షన్ అయిందనుకోండి, ఆ అబార్షన్ అయిన పిండం అక్కడ పెరగదు. బిడ్డ కదలడం ప్రారంభించిన తర్వాత అయితే అబార్షన్ అక్కడ పెరుగుతాడు వాడు. ఏమండి? ఈలోపు అది ఉట్టి పదార్థమే. అలాగన్నమాట. దేవుడు ఒక టైం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు, బిడ్డ నిన్ను విడిచి నేను ఉండలేనురా, ఇన్నాళ్ళు నీతో గడిపాను, నీతో ఆడిపాడాను, ఇప్పుడు నిన్ను ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి అమ్మ నాన్నని పిలుచుకుంటున్నామే మనం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి నిన్ను పంపాల్సి వస్తుంది, కానీ నువ్వు అక్కడికి వెళ్తే తప్ప నాకు వారసుడవు కావు. అక్కడికి వెళ్ళి నాయందు శ్రమపడి నాకు వారసుడవై తీరాలి, తప్పదు, తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళాలని బలవంతంగా, ఇష్టం లేకపోయినా కఠిన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కరుస్తూ త్వరగా వచ్చి నీకోసం నేను ఎదురు చూస్తుంటానని అలా పంపించాడు. ఆయన్ని నువ్వు కూడా విడిచిపెట్టుకోలేకపోయావు, నువ్వు ఏడుస్తూనే వచ్చావు టాటా చెప్పుకుంటూ. ఏమండి? అందుకే పుట్టగానే క్యారమంటావు ఆయనను జ్ఞాపకం చేసుకొని. ఎందుకంటే ఆయన గర్భంలో కూడా నీతో ఉంటాడు వెలుగుగా. ఆయన నిన్ను విడిచిపెట్టలేడు, ఆయన వల్ల కాదు. ఎంత ఇష్టం అంటే ప్రాణం ఇచ్చేంతగా ఇష్టమని చూపించేశాడు తన ప్రేమని. ముక్కు ముఖం తెలియని తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయావు. ఆ తల్లి కనింది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. తల్లి నిన్నంత ప్రేమించడానికి కూడా తల్లి అయ్యున్న దేవుని ప్రేమే కారణం. ఆ ప్రేమ తల్లిలో పెట్టాడు కాబట్టి. ఆమేన్. మీరు చెప్పండి, ఏ తల్లి అయినా తన బిడ్డని విదేశాలకు చదువు కోసమో ఉద్యోగం కోసమో పంపించి ఇంకా వీరు రారు అనుకుంటుందా? ఎప్పుడెప్పుడు వస్తారా నా బిడ్డ అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దేవుడు నిన్ను పంపించి ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు గార్చుకుంటూ, నా కుమారుడు నా కుమార్తె తప్పిపోతున్నాడు అక్కడ అని. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని మర్చిపోతుంటావో అది తప్పిపోతున్నాడు అని అర్థం. ఎప్పుడైతే ఆయన్ని విడిచి వేరొకరిపైన దృష్టి పెడతావో, సర్వోన్నతుడైన దేవుడు కాకుండా ఇంకా వేరే వాటిని దేవుడు అంటుంటావో, అప్పుడు నువ్వు తప్పిపోయావని ఆయన బాధపడుతుంటాడు. తప్పిపోయిన కుమారుని కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తున్న తండ్రిలాగా. చెప్పండి, అలాంటి సర్వోన్నతుడైన దేవుడు, నిన్ను కన్నవాడు, నిన్ను ముద్దు పెట్టుకున్నవాడు, నిన్ను హత్తుకున్నవాడు, అసలు నీకు మొత్తం సర్వం తానే అయ్యున్నవాడు, ముక్కు ముఖం తెలియని నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపి ఇప్పుడు నిన్ను ఎదిగింపజేశాడు. నేను అడుగుతాను, తల్లి పిల్లలతో శాశ్వతంగా ఉంటుందా? పిల్లలు తల్లితో శాశ్వతంగా ఉంటారా? తల్లిదండ్రులతో కానీ, బంధుమిత్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ మనం ఎవరో శాశ్వతంగా ఏ రోజు చనిపోయినా మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే. ఆయనే వచ్చి చేయి జాపినప్పుడు రాలేను అనే నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలతో ముడిపడి నువ్వు ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని తర్వాత ఆయన దగ్గరికి వెళ్తావు? నేను మాట చెప్తాను, నీకు నీవుగా వెళ్తే ఒకవేళ సింహాసనం దక్కదేమో, అక్కడ రక్షణ ఉండొచ్చు, ఆ మూలను ఉంటామేమో పరలోకంలో, కానీ ఆయనే చేయి జాపితే నేరుగా సింహాసనమే. ప్రైజ్ ద లార్డ్. నేరుగా సింహాసనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయనే ఈ రాత్రి వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇప్పుడు అందరూ రెడీగా ఉంటారు. ఎందుకంటే అప్పుడు తెలియదు విషయం, ఇప్పుడు ఒక అవగాహన కలిగింది. అయితే దేవుడు ఇందుకు సంతోషిస్తున్నాడు.
ఎప్పుడైతే ఒక విషయం అర్థమవుతుందో దానికి స్టిక్ ఆన్ అయిపోవాలి, దానికి బైండ్ ఓవర్ అయిపోవాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకే వాక్యం అర్థమైనప్పుడు వాక్యానికి పూర్తిగా వాక్యం మీద ప్రాణం పెట్టుకోవాలండి. ఒక చిన్న జరిగిన కథ చెప్తాను ఏమండి. ఓ అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఇది నిజంగా జరిగింది. రెమేనియా అనే దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఎక్కువ మంచు ఉంటుంది, ఎక్కువ చల్లగా. ఒకవేళ ఇంత లావుగా ఉండే వెచ్చటి దుస్తులు ధరించకపోతే, ఎప్పుడు వేడి ఉన్న చోట ఉండలేకపోతే, ఎక్కువ అక్కడ తాగుతూ ఉంటారు బ్రతకడం కోసం. అలా వారు తాగకపోతే, ఎక్కువ మంటల దగ్గరే కూర్చుంటూ ఉంటారు. అలా కూర్చోకపోతే చనిపోతారు, చాలా సింపుల్గా చనిపోతారు. అంత భయంకరమైన చలి. అలాంటి చలి దేశంలో కొందరు యేసుప్రభును నమ్ముకున్నారని ఓ 10 మంది సేవకుల్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి 2 సంవత్సరాలు జైల్లో పెట్టి, సరిగా భోజనం పెట్టక ఒక్క పూట భోజనంతోనే అలాగ వారిని 2 సంవత్సరాలు ఉంచి, ఎంత చెప్పినా వీరు వినట్లేదు అని ఒకరోజు అంటారు, వీళ్ళకి తిండి పెట్టడం దండగా, వీరికి మేము కావలిగా ఉండడం దండగా, ఏదో ఒకటి చేసేద్దాం అని వారిని అడుగుతారు, యేసు ప్రభుని విడిచిపెడతారా, మిమ్మల్ని విడిచిపెడతాం. వారు అంటారు, లేదయ్యా మేము విడవలేం, మా వల్ల కాదు, చంపేసేయండి అని. వీరు ఇలా చేస్తున్నారు, ఒకటేసారి చంపకూడదు, వీరిని చిత్రవధ చేయాలని చెప్పి బయటికి తీసుకువెళ్ళి, పూర్తిగా బట్టలన్నీ తీసేసి బయటికి తీసుకుని వెళ్ళి, మంచు పగలగొట్టి అందులో ఉన్న నీళ్ళలో నిలవబెట్టి, వారు వణుకుతూ మూర్చబోతూ ఉంటారు. వారి చలి ద్వారా వారి రక్తము గడ్డగడుతూ ఉంటుంది లోన. అలా మూర్చిపోతూ ఉంటారు. చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఓ అద్భుతం జరుగుతుంది. చాలా దూరంగా జైలర్ గారు కూర్చొని చాలా లావుగా ఉండే వస్తువులను కప్పుకొని చలికి వణుకుపోతూ మంట గాచుకుంటూ ఉంటుండగా ఆకాశంలో కిరీటాలు కనబడతాయి ఆయనకి. ఎక్కడైతే వాళ్ళని చంపడానికి నిలువబెట్టారో అదే ప్లేస్లో 10 కిరీటాలు అలా పైనుండి కిందికి దిగుతూ ఉంటాయి. ఆయన అది చూసి ఆశ్చర్యపడి అందరినీ పిలుస్తుంటాడు, మీకేమైనా కనబడుతుందా అక్కడ అని. ఎవరికీ కనబడదు, తనకు మాత్రమే కనబడుతుంది. చూస్తూ ఉండగా సడన్గా ఒక కిరీటం పైకి వెళ్ళిపోతుంది, 9 కిందికి వస్తాయి. ఆయనకి ఏం అర్థం కాదు, 1 ఎందుకు పైకి వెళ్ళింది, 9 ఎందుకు కిందికి వచ్చాయి. అంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ అందులో ఒక్కడు మాత్రం, అయ్యా నేను ఇక క్రీస్తుని విడిచిపెట్టేస్తాను, నేను బ్రతకాలని ఆశపడుతుంది, నన్ను బయటికి తీయండి అన్నాడయ్యా. అతన్ని బయటికి తీసాం, 9 మంది చనిపోయారు. అయ్యయ్యో వాడు ఎంత పిచ్చివాడు, వాడిని తీసుకురండి. ఒరే నువ్వు సేవకుడివే కదా, నీకు బైబిల్ బాగా తెలుసు కదా, దేవుని గురించి బాగా తెలుసు కదా, ఎందుకురా ఇలా చేసావు. వాడికి ఏం అర్థం కాదు, అదేంటి ఇప్పటివరకు చంపుతానన్నవాడు ఇప్పుడు ఎందుకురా యేసును విడిచిపెట్టావు అని అంటున్నాడు. అందరూ వచ్చి చెప్తున్నాడు, అయ్యా వీడు ఒక్కడు మాత్రం మిగిలాడంటే ఇతడు అంటాడు నాకు అది కావాలి అంటే. ఎవరికేం అర్థం కాదు, ఏది కావాలి, అది పైకి వెళ్ళిపోయింది అంటాడు. ఏది పైకి వెళ్ళిపోయింది, ఇతను మాత్రమే చూశాడు, నాకు అది కావాలి, అది పైకి వెళ్ళిపోయింది అంటాడు. ఏంట్రా పైకి వెళ్ళిపోయింది అంటే అతన్ని పిలిచి అంటాడు, అరే 10 కిరీటాలు కిందికి వచ్చాయిరా, నీకోసం కూడా దేవుడు కిరీటాన్ని పంపించాడు, ఒక్క నిమిషం ఓర్చుకొని ఉంటే కళ్ళు మూయగానే అక్కడ కళ్ళు తెరిసేవాడివి, ఎంత తప్పు చేసావురా, నాకు ఆ కిరీటం కావాలి అని వెళ్ళిపోయి అతడి ప్లేస్లో శిక్షణ అనుభవించి చనిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ బ్రతకాలనుకున్నాడండి అతను, అక్కడ బ్రతకాలనుకున్నాడు. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, మరణం వరకు నమ్మకముగా ఉండును, నీకు జీవ కిరీటం. అయితే మరణాపాయ స్థితిలో కూడా నమ్మకంగా ఉండని అర్థం. అక్కడ మరణం మీదికి వచ్చిన జడియకు, ఒక్కసారి చెప్తున్నాను, కళ్ళు ఇక్కడ మూసిన మరుక్షణం అక్కడ తెరుస్తావు నువ్వు. ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు. ఇక్కడ చనిపోతే నేరుగా ఆయన ఒడే, ఇక అది నిత్యత్వ ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. ఆమేన్. అంతం వరకు సహించువాడే పాపమును గెలుద్దాం, సమస్యలను గెలుద్దాం, ఇబ్బందులను గెలుద్దాం, అప్పులను గెలుద్దాం, అవమానాలను గెలుద్దాం, అన్నిటినీ గెలుద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిత్తును అన్నాడు ప్రకటన 3:21లో. ఆమేన్. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ఉండండి. వాటి మీదే మనసు పెట్టుకుంటే ఇక్కడ తప్పు చేయం. అక్కడే బ్రతకాలనుకున్నాడు, ఇక్కడ పిచ్చి పనులు ఏం చెయ్యడు. అక్కడే బ్రతకాలనుకున్న వ్యక్తి పైన ఇక్కడ సాతాను దాడి చేయలేదు. అక్కడ బ్రతకాలనుకున్నాడు, ఇక్కడ యజమాని అవుతాడు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి, నీ కార్యము జరుగునుగాక.
నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.